అగడం బగడం ఆలం పాలం. చెప్పండి చెప్పండి, మీరు కూడా చెప్పండి. అగడం బగడం ఆలం ఫాలం. జ్ఞాపక శక్తి పోవాలి. ఇంతవరకు చూసిందంతా ఏది గుర్తుకు రాకూడదు. అవును, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? నాకేం తెలుసు? గుర్తుకొచ్చింది. నువ్వు ఫోన్ చేసావు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నావు. అవి ఎక్కడ అమ్ముతున్నారు? అమ్మా, ఏమిటి అమ్మడం? ఎక్కడ అమ్ముతున్నారు? నాకేమీ గుర్తుకు రావడం లేదే. ఎప్పుడు చూసినా నువ్వు నా టైం వృధా చేస్తున్నావు. ముందు నీ 2 చెవులు పట్టుకొని నా వెంటరా. అమ్మా, ఇప్పుడు ఆ మనిషి వాటిపై కాలేసి జర్రును జారి పడతాడు చూడండి. అరే ఏంటిది? ఇది ఎలా జరిగింది? ఇతరుల కోసం గోతులు తవ్వేవారు ఆ గోతులు తామే పడతాం అన్న సంగతి మీకు తెలీదా? చెప్పండి. మమ్మల్ని కిందకి దించండి, మమ్మల్ని కిందకి దించండి. ప్రకాష్, రేపటి ప్లాన్ లో మార్పం లేదు. మనం అక్కడే కలుద్దాం. ఇప్పుడు పారిపోదాం. ప్రకాష్ బాలక, నేను బాబాని. నువ్వు వీళ్ళ సావాసాన్ని వదిలేసి ఇంటికెళ్ళి చదువుకో. అరే, తమకి నా పేరెలా తెలుసు? మాకు మీ అందరి పేర్లు తెలుసు. ఇలా చూడండి, దయచేసి నన్ను క్షమించండి. ఇకపై నేను వాళ్ళతో సావాసం చేయను. బుద్ధిగా నేను ఇంటికి వెళ్ళి చదువుకుంటాను. మీరు నా కళ్ళు తెరిపించారు. అతను రేపటి ప్లాన్ మార్పు లేదన్నాడే. ఇంతకీ ఏంటో ప్లాన్? ఏమో తెలీదు. రేపు నన్ను వాళ్ళు ఆఫీస్ టవర్ ఎదురుగా నిలబడి కాపలా గాయమన్నారు. వాళ్ళ బిల్డింగ్ లోపల ఎవరితో ఏదో ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ అంటే ఇందులో ఏదో మతలబు ఉందని అనిపిస్తోంది. రేపు నీ స్థానంలో నేను వెళ్తాను. ఈ ప్రకాష్ ఏంటి ఇంకా రాలేదు? రమేష్ అన్న, ప్రకాష్ అన్న నన్ను పంపించారు. అతనికి మీరేం పని అప్ప చెప్పారో ఆ పని నేను చేస్తాను. తను రాడని నాకు ముందే తెలుసు. ఇలా చూడు, నువ్వు ఇక్కడే నిల్చునుండు. ఒకవేళ పోలీసులు వచ్చినట్టయితే విజులుదు. మేము నీకు చాక్లెట్లు ఇస్తాం. చాక్లెట్లా? ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓహో, వాళ్ళు దొంగతనం చేసి పైనుంచి పారిపోతున్నారు. నువ్విప్పుడు వెనకాలే ఉండిపోతావు, మాకంటే ముందుకి పోలేవు. వినండి, పిల్లాడు వచ్చేస్తున్నాడు. వాడు ముందుకు రాకుండా ఆపేయండి. నన్ను వదలండి. ఏం చేస్తున్నారు? నన్ను వదలండి, 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 వదలండి. ఇక నువ్వు ఇక్కడే ఉండు. ఉయ్యాలోగు. నీ వయసు ఉయ్యాలోగే వయసు. వదలండి. వదలండి, నన్ను వదిలేయండి, వదలండి. జింటూ, జింటూ. నేను ఎక్కడున్నాను బాస్? చెప్పండి, ఏం చేయాలో? ఏం చేయాలా? ఎవరైతే ఈ వలతో వీరిని ఏడిపించారో వాళ్ళ మీద వెయ్యి. అప్పుడు వీరు కూడా సంతోషపడతారు. అరే జింటూ, వీరిని వీలైనంత త్వరగా బయటకు తీయి. వదిలేయండి నన్ను. ఇది చీటింగ్. మీరేం చేస్తున్నారు?
హే గాయ్స్, మనం ఈ పిల్లాడితో ఓడిపోతే పరువు పోతుంది. ఆ బ్రిడ్జిని ముక్కలు చేయి. వెరీ గుడ్ మ్యాగీ. ఇప్పుడు ట్రైన్ బ్రేకుల్ని ఫెయిల్ చేసి డ్రైవర్ స్పృహ తప్పేలా చెయ్యాలి. తర్వాత ట్రైన్ కూలిపోయిన బ్రిడ్జి వైపు వెళ్తున్నట్టుగా వార్తని వ్యాపింప చెయ్యాలి. ఆ వార్త వినగానే ప్రేమ్ సహాయ్ రోబోట్ వస్తాడు. ఆ పైన మన వలలో చిక్కుకుంటాడు. ఇప్పుడే అందిన ముఖ్య సమాచారం. రాజ్పూర్ వైపు వెళ్లే మొదటి ట్రైన్ ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. రాజ్పూర్ వెళ్లే రైలు మార్గంలో 2 కిలోమీటర్ల పొడవు గల బ్రిడ్జ్ విరిగిపోయింది. కానీ ట్రైన్ మాత్రం ఆగడం లేదు. డ్రైవర్ ఆచూకీ కూడా తెలియరాలేదు. అదే ట్రైన్ లో వెళ్తోంది. చింటూ, చెప్పండి బాస్, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నారు? ఇమ్లీ చాలా ప్రమాదంలో ఉంది. మనం రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి తనని కాపాడాలి. త్వరగా రా. అలాగే బాస్, పదండి. ఇది రోబో బాయ్, ఇది రోబో బాయ్. ఒక రోబో బాయ్, ఇతనే మన సూపర్ బాయ్. ఇది రోబో బాయ్, ఇది రోబో బాయ్. ఒక రోబో బాయ్, ఇతనే మన సూపర్ బాయ్. ఇది రోబో బాయ్, ఇది రోబో బాయ్. స్వాగతం, సుస్వాగతం. మొత్తానికి నువ్వు వచ్చేసావా? అయితే నువ్వేనన్నమాట ప్రేమ్ సహాయ్ రోబోట్వి. ఇప్పుడు నేను నా రోబోట్ ని నీకు పరిచయం చేస్తాను. మ్యాగీ ద మ్యాగ్నెట్. నన్ను పట్టుకోండి. బ్రేక్ ఇక్కడ ఉందా? బ్రేక్ పడట్లేదేంటి? కావాలనే దీన్ని ఎవరో పాడు చేసినట్టున్నారు. నేను ట్రైన్ నాపాలి. నేనిక్కడ ఆకాశంలో ఏం చేస్తున్నాను? కమ్మని భోజనం ఉన్న చోటనే జింటూ తప్పక ఉంటాడు. వీర్, ఆగు మిత్రమా. నన్ను వదిలేసి గాల్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చెప్పవయ్యా ముందు. వీర్ ఎగిరిపోతున్నాడు. అటు చూడండి, వీర్ గాలిపటాలతో పాటు ఎగిరిపోతున్నాడు. అరే, ఈ జింటూ ఏ పని సవ్యంగా చెయ్యడు. వీర్, నేను వస్తున్నాను. అసలు నేనే ఇబ్బందిలో ఉన్నాను. నువ్వు నన్ను ఇంకా ఇబ్బంది పెట్టడానికి వచ్చావా? హుష్ హుష్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. సిస్టమ్ స్టార్ట్. హలో మిత్రమా, నీకేం కావాలి? నేను నిన్ను తీసుకుపోతాను. నా పిల్లలకి ఆహారంగా వేస్తాను. లేదు, నువ్వు అలా చెయ్యలేవు. నేను అలాగే చేస్తాను. చాలా రోజుల తర్వాత నాకు దొరికిన మంచి ఎర్రవి నువ్వు. వీరెక్కడున్నాడు? వీరెక్కడున్నాడు? ఎప్పుడైనా నీకు గుర్తొచ్చాడు? సంతోషం. పైన చూడు, ఆకాశంలో గాలిపటాలతో సహా ఎగురుతున్నాడు. త్వరగా వెళ్ళు, తనని పట్టుకో.
ఇక్కడే ఉన్నాను బాస్, గాలిపటం రూపంలో. నేను అలసిపోయాను. నిన్ను పట్టుకోవడానికి మళ్ళీ వస్తాను. చింటూ, ఇతనికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపో, పారిపో.